బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. మనోడు యావరేజ్ స్పీడ్ చూసుకుంటే 64 km/h. ఒక యావరేజ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కన్నా ఒక 4 km ఎక్కువే ఉంది. 70 km ట్రావెల్ చేసిన తర్వాత 144 km ట్రావెల్ చేసిన తర్వాత 290 km ట్రావెల్ చేసిన తర్వాత 350 km ట్రావెల్ చేసిన తర్వాత ఫైనల్గా 358 km ట్రావెల్ చేసిన తర్వాత మనమైతే మన డెస్టినేషన్ అయిన MGR చెన్నై సెంట్రల్కి చేరుకున్నాం. Chennai is departing from platform number 1 at 22 hours 40 minutes. రైల్ ఫ్యాన్ మిత్రులందరికీ మరొక్కసారి శుభ సాయంత్రం. నేనైతే ఈరోజు KSR బెంగళూరు సిటీ జంక్షన్ స్టేషన్లో ఉన్నాను. మనమైతే ఈరోజు సౌత్ వెస్టర్న్ రైల్వేస్లోని వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ట్రైన్ అయిన బెంగళూరు చెన్నై సూపర్ ఫాస్ట్ మెయిల్లో బెంగళూరు నుంచి చెన్నై వరకు ట్రావెల్ చేయబోతున్నాం. సో మన ట్రైన్ డీటెయిల్స్ గురించి వస్తే మన ట్రైన్ని 1864లో అయితే ఇనాగ్రేట్ చేశారు. సో మన ట్రైన్కి ఆల్మోస్ట్ 161 years హిస్టరీ అయితే ఉంది. సో స్టార్టింగ్లో ఇదైతే జొలార్పేట్ బెంగళూరు మధ్యలో తిరిగేది, బట్ తర్వాత దీన్ని చెన్నై వరకు ఎక్స్టెండ్ చేశారు. ఇంకా మన ట్రైన్కి రేక్ షేరింగ్ కూడా ఉంది కర్ణాటక ఎక్స్ప్రెస్తో. ఈరోజు మార్నింగ్ వచ్చిన కర్ణాటక ఎక్స్ప్రెస్ని ఈవినింగ్ చెన్నైకి మెయిల్లా పంపుతున్నారు. మనకైతే సోర్స్ స్టేషన్ నుంచి క్లియరెన్స్ సిగ్నల్ అయితే వచ్చేసింది. మనమైతే KSR బెంగళూరు నుంచి 3 minutes డిలేతో స్టార్ట్ అయ్యాం. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బెంగళూరు కంటోన్మెంట్. అది జస్ట్ ఒక అరౌండ్ 4 kilometers దూరంలో అయితే ఉంటుంది. ఇది మన ఇనీషియల్ క్రూజింగ్ స్పీడ్ అయితే. KSR బెంగళూరు నుంచి బెంగళూరు కంటోన్మెంట్ ఓన్లీ 4 kilometers, బట్ ఇది 4 kilometersలోనే 60 kilometersలో క్రూజ్ అయిపోతున్నాడు. చూద్దాం తర్వాత 130 వెళ్తాడు లేదు. కరెంట్లీ బెంగళూరు జొలార్పేట మధ్యలో అయితే 130 సెక్షన్ అయితే లేదు. జొలార్పేట తర్వాత నుంచి పెరంబూర్ వరకు 130 సెక్షన్ ఉంది. సో ఈ మధ్యలో ఎక్కడన్నా 130 చేస్తాడు. సో దాన్ని అయితే రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. నాలుగు కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత మనమైతే మన ఫస్ట్ స్టాప్ అయిన బెంగళూరు కంటోన్మెంట్ స్టేషన్కి చేరుకున్నాం. ఇక్కడికైతే మన ట్రైన్ ఒక 2 minutes లేట్గా వచ్చింది. సో చూసారు కదా 4 kilometersకి అది డిఫరెన్స్ ఏముండదు. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బంగార్పేట జంక్షన్. కృష్ణరాజపురంకి అయితే ఈ ట్రైన్కి స్టాప్ లేదు. నౌ వీఆర్ డిపార్టింగ్ ఫ్రమ్ బెంగళూరు కంటోన్మెంట్ విత్ 5 minutes డిలే. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బంగార్పేట జంక్షన్. అది ఇక్కడ నుంచి ఒక అరౌండ్ 70 kilometers దూరం అయితే ఉంటుంది. మనోడు చూద్దాం టైం తీసుకెళ్తాడో లేదో. చాలా సింపుల్గా 80లో కృష్ణరాజపురాన్ని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు.
మనోడు చూడండి ఇంకా సిటీ కూడా దాటలేదు అప్పుడే 110 ఎక్కించేసాడు. వీడికైతే ఈ సెక్షన్లో 110 మ్యాక్సిమం పర్మిషన్ స్పీడ్, లేదంటే నా 130 కొట్టేసేవాడు. మనోడు వ్యాప్సేమని వేసుకుని ఇంకా సిటీ దాటకుండానే 110లో కొట్టగలిపోతున్నాడు. ఇప్పుడే ఇంకా వైట్ ఫీల్ కూడా రాలేదు, అప్పుడే 110 ఎక్కించేసాడు. మనోడు మ్యాటర్ చాలా సింపుల్, 110లో కొట్టుకెళ్ళిపోవడం, టైంకి స్టేషన్కి తీసుకెళ్ళిపోవడం, అంతే. మనోడు ఇప్పుడు దాకా 110లో కొట్టుకుంటూ వచ్చి ఇప్పుడే బంగారపేట అవుటర్లో ఉన్నామని చెప్పి స్లో అయ్యేసాడు. మనోడైతే బంగారపేట స్టేషన్ అయితే వచ్చేసాడు. ఒక 4 minutes డిలేతో వందలు మాత్రం తగ్గట్లే. సో ఒక 70 kilometers ట్రావెల్ చేసిన తర్వాత మనోడైతే బంగారపేట జంక్షన్కి అయితే వచ్చేసాడు. ఇక్కడికి మనోడు ఒక 4 minutes డిలే అయితే వచ్చాడు, కానీ మధ్యలో మాత్రం 110లోనే కొట్టుకుంటూ వచ్చాడు. కానీ డిలే అయితే ఎక్కడైనా తెలియదు. 4 minutes డిలే అయితే స్టేషన్కి వచ్చాడు. మనకి స్టార్టర్ సిగ్నల్ కూడా వచ్చేసింది. మనోడు రెడీ టు డిపార్ట్ ఫ్రమ్ బంగారపేట జంక్షన్. మనోడు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి జొలార్పేట జంక్షన్. సో జొలార్పేట జంక్షన్ నుంచి మనం 130 సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోద్ది. మనోడు అక్కడి నుంచి ఇంకా రెచ్చిపోతాడు. మనం అయితే ట్రైన్ ఎక్కేద్దాం, జొలార్పేట నుంచి కంటిన్యూ చేద్దాం. టైం అయితే ఎగ్జాక్ట్గా 12 అయింది. మనోడు 110లో ఈడ్చి కొడుతున్నాడు. మనోడు ఇప్పుడే స్లోగా కుప్ప అనేది స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. బేసిక్గా ఇక్కడ కుప్పంలో మెయింటెనెన్స్ వర్క్స్ అవి బాగా ఎక్కువ జరుగుతుంటుంది. రీసెంట్గా ఆల్మోస్ట్ ఒక 2 weeks ట్రైన్ హాల్స్ అయితే ఆపేశారు. ఇప్పుడైతే రీస్టోర్ చేశారు. బట్ ఇష్యూ వచ్చేసి మేబీ ట్రాక్ మెయింటెనెన్స్ అనుకుంటా. మనం ఎలా జొలార్పేటలోకి ఎంటర్ అవుతున్నాం అలా కన్యాకుమారి పూణే ఎక్స్ప్రెస్ జొలార్పేట నుంచి డిపార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది. 144 kilometers ట్రావెల్ చేసిన తర్వాత మనమైతే మన థర్డ్ స్టాప్ అయిన జొలార్పేట జంక్షన్ చేరు. మనోడు వాడికి ఇచ్చిన 110 km/h స్పీడ్ని ఫుల్గా యూజ్ చేసుకుని జొలార్పేట జంక్షన్ 10 నిమిషాల ముందే తీసుకొచ్చి పెట్టేశాడు స్టేషన్లో. సో గుడ్ న్యూస్ ఏంటంటే మనకి ఇక్కడ నుంచి 130 km/h సెక్షన్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది ఇక్కడ నుంచి పెరంబూర్ వరకు. సో మనోడికి అయితే ఇంకా ఫుల్ క్లియరెన్స్ దొరకబోతుంది. ఇక్కడ నుంచి 130లో ఇంకా చితక్ కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. మనకైతే స్టార్టర్ సిగ్నల్ వచ్చేసింది. వీఆర్ డిపార్టింగ్ ఫ్రమ్ జొలార్పేట జంక్షన్. మనకైతే ఇక్కడ నుంచి 130 km/h సెకండ్ స్టార్ట్ అవుతుంది. లెట్స్ సీ మనోడు ఏ స్పీడ్లో తీసుకెళ్తాడో, 130 టచ్ చేస్తాడో లేదో చూద్దాం.
జులాపేట జంక్షన్ దాటిన తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కాట్పాడి జంక్షన్. అది ఇక్కడ నుంచి ఒక 85 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనకైతే ఆల్మోస్ట్ 1 అవర్ పైన టైం ఉంది. మనకి ఇలాగ 130 సెక్షన్ కాబట్టి ముందుగానే తీసుకెళ్ళిపోతారు అనుకుంటున్నాను. మనకైతే ఫుల్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ముందెళ్ళిన జయంతి ఎక్స్ప్రెస్ కూడా ఆల్మోస్ట్ వెళ్ళి 10 మినిట్స్ పైన అయింది. దానికి కూడా ఫుల్ క్లియరెన్స్ ఉంటుంది. వాడు కూడా 130లోనే వెళ్ళిపోతాడు. చూద్దాం మనం టైంకి వెళ్తాడు లేదు కాట్పాడి జంక్షన్కి. రైట్ నో మనం అరక్కున్న అవుటర్లో అయితే ఉన్నాం. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ట్రాక్స్, అవి రేణిగుంట నుంచి వచ్చే లైన్ అది. ఆ, 290 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత మనమైతే అరక్కునం జంక్షన్కి చేరుకున్నాం. ట్రైన్ అయితే ఇక్కడికి ఒక 7 మినిట్స్ డిలే అయితే చేరుకుంది. అండ్ మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పెరంబూర్ అనేది చెన్నైలోనే ఉంటుంది. అది చెన్నైకి సపోర్టింగ్ స్టేషన్. సో అక్కడి నుంచి మన డెస్టినేషన్ స్టేషన్ అయిన చెన్నై సెంట్రల్లో ఒక 5 కిలోమీటర్స్ అంతే. కానీ మనకైతే 45 మినిట్స్ ల్యాగ్ టైం అయితే ఉంది. సో మనమైతే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే చేరుకోవచ్చు చెన్నై సెంట్రల్కి. చూద్దాం ఎంత తొందరగా వెళ్తారో మనోడైతే. మనకైతే స్టార్టర్ సిగ్నల్ కూడా వచ్చేసింది. సో వీఆర్ డిపార్టింగ్ ఫ్రమ్ అరక్కోణం జంక్షన్ విత్ 10 మినిట్స్ డిలే. కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత మనమైతే మన సెకండ్ లాస్ట్ స్టాప్ అయిన పెరంబూర్కి చేరుకున్నాం. ఇక్కడికైతే మన ట్రైన్ ఒక 20 మినిట్స్ డిలేతో చేరుకుంది. మనకి ఇక్కడి నుంచి మన ఫైనల్ డెస్టినేషన్ అయిన ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ ఒక 5 కిలోమీటర్స్. మనకైతే ఇంకా 20 మినిట్స్ టైం అయితే ఉంది. సో మనమైతే బిఫోర్ టైం వెళ్ళిపోతున్నాం. సో మనకైతే స్టార్టర్ సిగ్నల్ వచ్చేసింది. వీఆర్ డిపార్టింగ్ ఫ్రమ్ పెరంబూర్. మనకి ఇంకో పక్కన చూసుకుంటే చండీగఢ్ నుంచి మదురై వెళ్ళే ఎక్స్ప్రెస్ అయితే ఉంది.
ఇప్పుడైతే మనం మన ఫైనల్ డెస్టినేషన్ అయిన ఎంజీఆర్ చెన్నై సెంట్రల్కి చేరుకుంటున్నాం. మనమైతే ఆల్మోస్ట్ ఒక 10 minutes బిఫోర్ టైం అయితే రీచ్ అవుతున్నాం. మనకి ప్లాట్ఫామ్ అటు సైడ్ వచ్చింది. ఓకే, ఫైనల్గా 358 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత మనమైతే మన డెస్టినేషన్ అయిన ఎంజీఆర్ చెన్నై సెంట్రల్కి చేరుకున్నాం. ఇక్కడికైతే మన ట్రైన్ 10 minutes ఎర్లీగా చేరుకుంది. మనం రన్ గురించి మాట్లాడుకుంటే మనం రన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. సో మనోడు ఏదో బాగా ఓల్డ్ ట్రైను, సో ఏదో సోసా కొట్టడం అనుకున్నాను, కానీ మనోడికైతే ఫుల్ క్లియరెన్స్ ఇచ్చారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సో స్టార్టింగ్ బెంగళూరు స్టార్ట్ అవ్వడమే ఒక 110 కిలోమీటర్ స్పీడ్తో క్రూజ్ అవ్వడం స్టార్ట్ చేశాడు. సో జోలార్పేట తర్వాత మనోడికి 130 కిలోమీటర్ సెక్షన్ ఉన్నా కూడా మనోడు 110లోనే క్రూజ్ అయ్యాడు. ఎందుకు నేనైతే ట్రాక్ చేస్తానే ఉన్నా ఎక్కడ 130 కొడతాడేమో అని, కానీ అక్కడ 130 కొట్టలేదు. సో 110లోనే క్రూజ్ అయ్యాడు. మనోడు కోచ్ ఫార్మేషన్ కోసం వస్తే మనోడు టోటల్ 22 కోచెస్తో నడుస్తున్నాడు. అందులో 7 స్లీపర్ కోచెస్, 5 థర్డ్ ఏసీ, 2 సెకండ్ ఏసీ, 1 ఫస్ట్ ఏసీ, ఇంకా 1 ఎస్ఎల్ఆర్డి, 1 ఈఓజీ, 4 జనరల్ అండ్ 1 ప్యాంట్రీ కారు. మనోడు 22 కోచ్ల్ని వ్యాప్ 7 వేసుకుని ఈడ్చి కొట్టాడు. ఇంకా రన్ విషయంలో మనోడైతే ఎక్కడా తగ్గలేదు. ఫుల్ ఆన్ ఫీల్ 110లోనే కొడుతూ వచ్చాడు. ఆల్మోస్ట్ ప్రతి స్టేషన్కి ఒక 2-3 minutes డిలేతోనే చేరుకున్నాడు. ఇప్పుడు మనం డెస్టినేషన్కి అయితే ఆల్మోస్ట్ 10 minutes బిఫోర్ వచ్చేసాడు. మనోడికి స్లాక్ టైం ఎక్కువ ఉంది. మనోడు యావరేజ్ స్పీడ్ చూసుకుంటే 64 km/h, ఒక యావరేజ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కన్నా ఒక 4 kilometers ఎక్కువే ఉంది. మనోడు కంప్లీట్ జర్నీ విషయానికి వస్తే జర్నీ మొత్తం వేరే లెవెల్లో ఉంది. నాకైతే భలే నచ్చింది. నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. సో మనోడు ఆఫ్టర్ 10:30 తర్వాత స్టార్ట్ అయ్యాడు. లైక్ అరౌండ్ 10:40కి. ఇక్కడికైతే 4:10కి వచ్చేసాడు. లైక్ వితిన్ 5 hours 20 minutesలోనే మనోడు 350 kilometers కవర్ చేసుకుంటూ వచ్చేసాడు. సో మనోడిని ముద్దుగా చెన్నై మెయిల్ అని కూడా పిలుచుకుంటారు. ఇదే మన లోకోమోటివ్ బెంగళూరు నుంచి చెన్నై వరకు పుల్ చేసుకొచ్చిన 30622 కృష్ణరాజపురం వ్యాప్ 7 హాగ్ ఫిట్టెడ్. హాగ్ అంటే తెలిసిందే కదా, హెడ్ డౌన్ జనరేషన్. సో దీనికైతే ఎండ్ ఆఫ్ జనరేటర్ కార్ అవసరం లేదు. బేసిక్గా దానికి కావాల్సిన పవర్ అంతా ఈ లోకో నుంచి జనరేట్ చేసుకుంటుంది. బట్ ఈ ట్రైన్కి అయితే ఎండ్ ఆఫ్ జనరేటర్ కార్ ఉంది. నేనైతే ఈ బ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకైతే ఇది ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గెట్ రైలిఫైడ్. See you in the next vlog.